ఎవరు మీరు? తెలిసిపోయిందంటావా? వాళ్ళకని చూస్తుంటే అలాగే అనిపిస్తుందిరా అబ్బాయి. మా పెద్దమ్మ మీకెలా తెలుసు? వెయిట్ చేస్తుంటా. రా పని చేస్తారా? రా వస్తున్నావా? ఓహో ఏ పోరి, నువ్వు ఒప్పుకున్నావు అనుకో, నేను ఇక్కడే పెళ్లి చేసుకుంటానే. పోరి అని ఇందాక నుంచి ఎంట పడుతున్నావు. కొడతామే. ఇంకొకసారి కనుక ఇక్కడ కనిపించావు అనుకో, పిచ్చ పొట్టుడు కొట్టి పంపిస్తా. వెళ్ళ. ఏంట్రా అమ్మాయి అంటే అంత అలుసుగా ఉందా? నేను అమ్మాయిని కాదు. చూస్తావా? చూడు 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 చూడరా. ఒకటి చెప్పాడురా బాబు, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిందని. డ్రెస్ చేసుకుంటే చాలు ఎగబడిపోతున్నారు. పాప అమ్మాయిలు కష్టమే. గాడ్స్ మస్ట్ బి క్రేజీ. అమ్మా ఒరే బిడ్డ, ఒప్పుకున్నారా పెళ్లికి? ఇంకేం పెళ్లి? పెళ్లి లేదు. పోదాం పాదే. అదేంట్రా గట్ల డీలా పడిపోయినవి? నేను వెళ్ళి మాట్లాడినా? వెళ్ళి మాట్లాడిన అవ్వదు. అది పోరి కాదు, పోరాడు. ఇంకా ఈ పెళ్లి, ఇంకా 101 పెళ్లి కూడా క్యాన్సల్ దా. ఎవర్రా మీరు? కొంప తీసి రేపు కని చేస్తారా? ఒరే నాకు అలవాట్లేదురా. అయినా రేపు చేయడం తప్పురా, మహాఘోరంరా. ఎవరు నువ్వు? ఎవరు పంపించారు? ఎక్కడి నుంచి వచ్చావు? నా పేరు కన్యా. మీనాకుమారి. నేను యుఎస్ నుంచి యుఎస్ నుంచి వచ్చాను. నిజం చెప్పు. ఎవరు నువ్వు? ఎవరు పంపించారు? చెప్పు. నీ అప్ప నన్ను పడుస్తావేంటా? వాయిస్ మార్చావేంటే? వాయిస్ మార్చడం కాదా, ఇదే నా ఒరిజినల్ వాయిస్. ఏదో మా కృష్ణ గారు చెప్పాడని అందరినీ ఆటపాటిద్దామని లేడీగా చెప్పేసుకుంటే తీసుకొచ్చి చంపేస్తారా? అవునరా, మీరెవర్రా? మా ఇంట్లో కత్తులు పట్టుకొని తిరుగుతున్నారు. ఒరే కృష్ణ, చేతులు కట్టరా. నోరు మూయి. నోరు ఎత్తావంటే చంపుతా, పొడుస్తా. రేయ్, నగలు తీరా. వద్దు సార్, ప్లీజ్ సార్. నోరు మీద. నోరు మూయి. రే, గుడ్డు కొక్కరా. సార్ నేను అరవను సార్, నోట్లో గుడ్డలేదు సార్.
బాబాయ్ ఎక్కడికి వెళ్ళాడు కనిపించట్లేదు. హాయ్ బ్రో. ఏంటి బ్రో ఇది? నువ్వేంటి గెటప్ ఏంటి? ఒకేసారి ఇంత పిచ్చ షాక్ ఇచ్చావేంటి? అంటే అది ఏం లేదు బ్రో. మీనాక్షిని పెళ్లి కూతుర్ని చేయాలని ఇలా ఏదో జస్ట్ ఫర్ ఫన్ సరదాగా అనమాట. బ్రో ఈ మాట ఇంకెవరికి చెప్పకే ప్లీజ్ ప్లీజ్. అమ్మని అమ్మో, వీళ్ళెవరు మా ఇంట్లో? కృష్ణ, ఒరే అబ్బాయి, ఒరే అబ్బాయి, ఒరే. ఎక్కడికి వెళ్ళావు బాబాయ్? ఏమైంది? ఏం చెప్పంటావు రా అబ్బాయి? ఉంచితే వాసన, కలిస్తే బూడిద అన్నట్టు నన్ను దొంగలు కిడ్నాప్ చేశారా? దొంగలు కిడ్నాప్ చేయడం ఏంటి? ఎక్కడ చేశారు? ఎక్కడేంట్రా, మన ఇంట్లోనే రా. తీరా చూస్తే ఇదిగో ఈ గెటప్ లో ఉండండిరా. చెవుకమ్మలు, గాజులు, గొలుసు అన్ని కొట్టేశారా? ఫోన్లే, రోల్డ్ గోల్డే కదా బాబాయ్. అయినా మన ఇంట్లో ఎవరు కిడ్నాప్ చేశారు? అది నాకు అర్థం కావట్లేదురా. పెళ్ళిళ్ళు కదా, ఎవరో వచ్చి ఉంటారులే. అయినా దీని గురించి ఆలోచించాలి. క్రిష్, నేను పెళ్లి కొడుకుని చేయాలి. ఎక్కడున్నావు? ఒరేయ్, ఎవరైనా మన నీ గెటప్లు చూడకముందే ముందు డ్రెస్సులు మారుదాం. పదరా. పద పద పద. బాయ్ బాయ్. వధువేమో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము. ఒరే అబ్బాయి, సూపర్ రా. ఒక్క నిమిషం, ఇది వేసుకో. ఆహా, పెళ్లికలు వచ్చేసిందిరా. నా అజిస్టే తగిలేలా ఉంది. భూదేవి, పిన్ని గారు, అమ్మాయి రెడీ అయిందా? అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి. అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి రండి బావగారు, రండి. తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన. తెలుగింటి
క్రిష్, భగవంతుడు ఆశీర్వాదాలు తీసుకోండి. దీపమల్లే కనిపించిన గానం అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి. చందమామ చందమామ కిందికి చూడమ్మా ఈ నేల మీది నెలరోజు. పిల్లా పాపలతో కలకాలం చల్లగా ఉండండి. అయ్యో, అయ్యో లేవండి. బాబు బంగారం, పగలు పాల సీసా, రాత్రి జ్యూస్ సీసా అన్నట్టు అలా దొంగ చూపులు చూడడం కాదమ్మా. ఇలాంటప్పుడు ఏదైనా ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి. పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత మొదటి గిఫ్ట్ గా అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా తెలియకపోతే ఎలారా? ఈ ముక్క ఇప్పుడా చెప్పేది? ముందే చెప్పుండొచ్చు కదా. నువ్వు ముందే అడగచ్చుగా. ఈ తెలివితేటలకి వేటకరాలకి ఏం తక్కువ లేదు. చిన్నమావయ్య, ఆయన నా కోసం ఎంతో రిస్క్ చేసి ఆల్రెడీ ఒక అందమైన అద్భుతమైన మెమరబుల్ గిఫ్ట్ నాకు ఇచ్చారు. ఏంటి మీనాక్షి ఆ గిఫ్ట్? జన్మ జన్మలకి గుర్తుండిపోయే ఒక అందమైన జ్ఞాపకం చిన్నత్త అది. నాకు తెలిసి ఈ లోకంలో ఏ ఆడపిల్లకి దక్కని ఓ గొప్ప అదృష్టం అది. ఆయనిచ్చిన గిఫ్ట్కి బదులుగా తిరిగి నేనేమిచ్చినా దాని ముందు అది చాలా చాలా చిన్నదైపోతుంది. అసలు పెద్దగా విలువ కూడా ఉండదు. అంత అందమైన అదృష్టాన్ని ఇచ్చిన ఈయనకి ఏ గిఫ్ట్ ఇవ్వాలో కూడా అర్థం కావట్లేదు. అందుకే మై గాడ్, ఇది కళ నిజమా? మీనాక్షి, నువ్వేనా ఇలాగా? ఐ కాంట్ బిలీవ్ దిస్. ఎంత షాకింగ్ గా ఉందో తెలుసా? ఇప్పటికి నమ్మలేకపోతున్నాను. ఏవండి, ఇది మీకు కాదు, కన్యాకుమారికి. మరి క్రిష్కి? అమ్మా మీనాక్షి, ఆ గిఫ్ట్లేంటో ఈ కన్యాకుమారి ఏంటో ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. అర్థం కాక పిచ్చ షాక్ లో ఉన్నావు. కొంచెం అర్థమయ్యేలా చెప్పవా ప్లీజ్? నాకు నలుగు పెట్టి నన్ను పెళ్లి కూతుర్ని చేసిన కన్యాకుమారి ఎవరో కాదు, ఈయనే. కాబోయే భర్త చేత పెళ్లి కూతుర్ని చేయించుకోవడం కంటే గొప్ప అదృష్టం ఈ భూమి మీద మరొకటి ఉండదు కదా. అంటే మరి మీనా కుమారి? ఎస్, ఇట్స్ మీ, మీనా కుమారి.
మధ్య మీరు ఈ వేషాలు కూడా వేస్తున్నారనమాట. మిమ్మల్ని ఎంత నాటకం ఆడారు. మీనాక్షి 1 minute. మీనాక్షి మీనాక్షి దా, 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 దా. చూసావా ఇటు చూడు, మనల్ని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చేసిన ఫోటోల్ని ఫేస్బుక్ లో పెడితే ఎన్ని కామెంట్స్ ఎన్ని లైక్స్ వచ్చాయి చూసావా. క్యూట్ కపుల్, బెస్ట్ కపుల్, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ ఎన్ని కామెంట్స్ పెట్టారో చూడు. అంతేకాదు ఆల్ ది బెస్ట్ చెప్తూ ఎంతమంది బ్లెస్ చేశారో చూడు. ఇట్స్ రియల్లీ అమేజింగ్ కదా. చాలా చాలా హ్యాపీగా ఉంది మీనాక్షి. మీనాక్షి, మనిద్దరి బంధాన్ని 3 ముళ్లతో ఆ దేవుడు ఎప్పుడో ముడివేశాడు. కానీ పెళ్ళంటే వేదమంత్రాల తోడుగా 10 మంది ఆశీర్వాదాలతో అగ్నిసాక్షిగా జరగాలి అని, అలా జరిగినప్పుడే ఆ పెళ్లికి విలువ ఉంటుంది అని, అలా జరిగినప్పుడు మాత్రమే మనల్ని భార్యాభర్తలుగా సమాజం గుర్తిస్తుంది అని, అందుకోసం మనం కూడా ఆ బంధానికి అలాగే ముడిపడి ఉండాలి అని నువ్వు ఎంతగానో ఆశపడ్డావు. తెల్లవారితే మన పెళ్ళి. ఇంకా కొన్ని గంటల్లో నువ్వు కన్న కలలు కోరికలు అన్నీ నెరవేరబోతున్నాయి మీనాక్షి. మన 100 ఏళ్ల ప్రయాణం వేదమంత్రాల ఆశీర్వాదంతో మొదలు కాబోతుంది. నీ చేయి పట్టుకుని నీతో లైఫ్ లాంగ్ నడిచే అదృష్టం రేపటి నుంచి నా సొంతం అవబోతుంది. నిన్ను మిస్ అయి ఉంటే లైఫ్లో ఏం కోల్పోయిండవన్నా. ఏం కోల్పోవడం ఏంటి, అసలు లైఫే కోల్పోయిండేవాడిని. బట్ ఐఎమ్ లక్కీ మీనాక్షి, వెరీ వెరీ లక్కీ. మీనాక్షి, రేపు నీ మెడలో 3 ముళ్ళు వేయిపోయే ఆ మెమరబుల్ మూమెంట్ని ఊహించుకుంటూ ఉంటే ఎంత ఎక్సైటింగ్గా ఉందో తెలుసా. అసలు ఆ ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మాటలు సరిపోవడం లేదు మీనాక్షి. మీనాక్షి, క్రిష్, ఏంటి చిన్నత్త? పూజారి గారు వచ్చారమ్మా. మిమ్మల్ని రమ్మని చిన్నక్క చెప్పింది. సరే పదండి. అమ్మా, నూతనంగా కాబోయే వధూవరులకి ఏదైనా నరదిష్టి గాని జాతకంలో దోషాలు గాని ఉంటే కొంచెం బంగారాన్ని అమ్మాయి కొంగు కట్టి 1 రోజు పాటు అలాగే ఉంచితే ఎలాంటి దోషాలైనా సరే ఇట్టే పోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే వీళ్లకున్న దిష్టి పోవాలని పూజ జరిపించాను. బాబు, ఈ బంగారాన్ని అమ్మాయి కొంగుకి నీ చేతులతో కట్టునాయనా. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి యో యో న ప్రచోదయాత్. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం. శ్రవణాయ మహారాజాయ నమః.
ఓం నమోస్వరంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. సంగీతంలో సమస